హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. హ్యాండ్స్కి ఇలా కలంకారీ ప్యాచెస్ని అయితే డిజైన్ చేశాను. రెండు హ్యాండ్స్కి ఇలా పీకాక్ డిజైన్ చేశాను. హ్యాండ్స్కి నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ని డిజైన్ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్లో గమనించారా, హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ రాలేదు. ఇలా రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ట్యుటోరియల్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఈ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. క్రాస్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. ఈ క్రాస్ పీసే మనకి హ్యాండ్స్కి నెక్స్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం 2 పీసెస్ అయితే తీసుకున్నాను. మనం తీసుకునే పీస్ అనేది బ్లౌజ్ నెక్స్ దగ్గర హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతే చాలన్నమాట. ఆ విధంగా పీస్ అయితే తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను కదా, నీట్గా జాయింట్స్ దగ్గర ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ దగ్గర రౌండ్ షేప్ ఉంటుంది కదా, కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి. హ్యాండ్స్కి స్టిచ్ చేయడానికి స్ట్రైట్ పీస్ అయినా పర్వాలేదు, నెక్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్కి హ్యాండ్స్కి ఒకే పీస్ని రెడీ చేస్తున్నాను, అందువల్ల క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ మిడిల్లో నేను 12వ నంబర్ థ్రెడ్ని తీసుకున్నాను. క్లాత్ మిడిల్లో ఈ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని క్రాస్ పీస్ కదా కొంచెం లాగినట్టుగా, ఒక హ్యాండ్తో ఏమో కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి. రెండవ హ్యాండ్ ఫింగర్తో ఇలా పైపింగ్ క్లాత్ మిడిల్లో ఉన్న ఈ థ్రెడ్ని టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టచ్ చేయడం వలన థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, పైపింగ్ కొంచెం స్లోగా చెప్పండి, మాకెంత ట్రై చేసినా పైపింగ్ రావట్లేదు అని అంటున్నారు. అందుకోసమే పైపింగ్ క్లాత్ని నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ వేసుకోవచ్చు అనేది ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా మనం క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి, ఇక్కడ మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ అనేది ఎక్కువ డీప్ లేదు కదా, అందువల్ల పైపింగ్ క్లాత్ కొంచెమే సరిపోతుంది. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్స్కి ఒక సైడ్ జాయింట్ వస్తుంది కదా, జాయింట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ రైట్ సైడ్ అంటే ఈ హ్యాండ్స్ రైట్ సైడ్ ఖర్చుకి ఒక 1 ఇంచ్ వరకు ఇలా ప్లేస్ చేసి, క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను లోతు తీసిన సైడ్ టక్స్ ఇచ్చాను, గమనించారా? ఈ టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా రావాలంటే పక్కనే రావాలి. అలా వస్తే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు 2 హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇది ఒక చిన్న టిప్, గమనించండి ఫ్రెండ్స్, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్కి లోతు తీసాను కదా, లోతు తీసిన టక్స్ పాయింట్స్ అనేది పక్కనే రావాలి. అర్థమైందా? ఈ విధంగా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్. లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్ ఎందుకు ప్లేస్ చేస్తామంటే పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ కుట్టు పైననే మనం కుట్టు వేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కాకుండా లైనింగ్ క్లాత్ని క్రింది ప్లేస్ చేసి ఒరిజినల్ని పైన ప్లేస్ చేసామంటే మనకి స్టిచ్ అనేది కనిపించదు. మనకి స్టిచ్ కనిపిస్తే పైపింగ్ అనేది నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. మనం వేసిన స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది, పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది, థిక్గా ఉంది, వల్ల మనం పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా పై వైపున పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా
ఈ ఒరిజినల్ క్లాత్ చివరన ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకున్నాము అంటే లైనింగ్ ఈజీగా ఒరిజినల్ క్లాత్కి స్టిక్ అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందో. పైపింగ్ అనేది ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు, ఇలా రావాలి ఫినిషింగ్. చూసారా ఈ విధంగా మనం ఫినిషింగ్ ఇచ్చాము అంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. నెక్స్ట్ లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి. అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు 2 హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనకి కలంకారీ ప్యాచెస్ ఉన్నాయి కదా, ఈ ప్యాచెస్ని నీట్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా చుట్టూ ఒక హాఫ్ వైట్ కలర్, ఆ కలర్నంతా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి నీట్గా ఈ పీకాక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసి హ్యాండ్కి మీకు ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ ప్లేస్ చేసి గమ్తో అంటించి పై వైపున పీకో చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ దారాలు అనేది బయటికి రాకుండా చివరికి పీకోని స్టిచ్ చేసేటప్పుడు చాలా చిన్నదిగా పీకో స్టిచ్ అనేది వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అంటే మనకి సెట్టింగ్స్ చేసుకుంటాం కదా జిగ్జాగ్ మిషన్కి, ఆ సెట్టింగ్ అనేది పీకో మిషన్లో దగ్గరగా స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేయడం వలన ఈ దారాలు అనేది బయటికి రాకుండా నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేశాను. ప్లేస్ చేశాక మిడిల్లో కంటే క్రింది వైపున బాగుంది అన్నారు, మళ్ళీ క్రింది వైపుకి ప్లేస్ చేశాను. నేను పిక్లో ఎలా ఉందో సేమ్ అలా డిజైన్ చేశాను, కానీ క్లయింట్ ఏమో క్రింది వైపున ప్లేస్ చేస్తే చాలా బాగుందన్నారు. అందువల్ల క్రింది వైపుకి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను కదా, ఈ కలంకారీ ప్యాచ్ని మళ్ళీ క్రింది వైపుకి ప్లేస్ చేసి మళ్ళీ జిగ్జాగ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపున ఇలా నడుం పట్టీని ప్లేస్ చేసి నడుం పట్టి రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా మనం పక్కకి తీసుకొని ఈ స్ట్రైట్ పీస్ పై వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నడుం బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ 2 వైపులా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ వేసుకోవాలి. హై నెక్ బ్లౌజ్ కదా, అందువల్ల డాట్ పొడవు 4 లేదా 4.5 ఇంచెస్ వరకు పొడవు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్ అనేది బాగా పైకి ఉంటుంది కాబట్టి డాట్ హైట్ కూడా ఎక్కువ తీసుకోవాలి. 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 1/4 ఇంచి ఖర్చుతో మనం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు 2 డాట్స్ హైట్ ఒకేలా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ లూజ్ని ఇలా 2 వైపులా మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ నడుం లూజ్ని మార్క్ చేస్తున్నాం. చూసారా కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇలానే 2 క్లోజ్కి డాట్స్ని మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పొడవు, 1 ఇంచ్ 2 వైపులా వెడల్పు తీసుకున్నాను. ఇలా డాట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో షార్ప్గా కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి. లేదు మాకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. సెకండ్ డాట్, థర్డ్ డాట్ ఇవి 2 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేస్తే సరిపోతుంది. చూసారా మిడిల్లో ఈ కప్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. 2 క్లోజ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ 2 క్లోజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు
నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది, అందువల్ల 2 లేయర్స్ తీసుకున్నాను. క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ 2 లేయర్స్, పై వైపున లైనింగ్ క్లాత్ ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ చివరికి ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్స్కి స్టిచ్ వేయడానికి ముందే మనం పీసెస్ని రెడీ చేసుకుంటాం కదా, ఎదురెదురుగా నేను టక్స్ ఇస్తాను కదా కటింగ్లో, ఆ 2 టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఆ ప్లేస్ చేయడం వలన 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా వస్తాయి. అలాగే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు 2 షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. 2 షేప్ బెల్ట్స్ హైట్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటాం. అర్థమైందా? బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నేను పై వైపున స్టిచ్ వేశాను. నేను ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్స్ని యాడ్ చేయట్లేదు. మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకోవాలి అంటే పై వైపున స్టిచ్ వేయనవసరం లేదనమాట. ఇలా 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక చూసారా, ఇలా ప్లేస్ చేసి 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి. లేదంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ, ఒక ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ, ఇలాంటి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఏ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్నో ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు, ఎందుకంటే క్రింది వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నెయిల్తో రబ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ ఎక్కువ ఉంటే ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని అంతా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ బాగా థిక్గా ఉంది, అందువల్ల నేను లోపల లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయలేదు. మరి గట్టిగా అయిపోతుంది అనమాట, అంటే హెమ్మింగ్ వేయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది బాగా లావుగా ఉండడం వల్ల. మిడిల్లో నేను లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయలేదు. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని 1 ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని నేను కటింగ్లో 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో డాట్ ఉంటుంది కదా, అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే పట్టినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల చిన్న ఫోల్డింగ్ ఇవ్వడం వలన చూసారా ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుంది. ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేయడం కోసం ఈ కాజా బెల్ట్ క్లాత్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. నేను కటింగ్లో 1/4 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్లో ఎంత ఖర్చులైతే ఇస్తామో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవాలి. మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ పాడైపోతుంది. కాబట్టి కటింగ్లో మనం ఎంత ఖర్చులు ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి. మీరు ఎక్కువ ఖర్చులు కావాలి, నాకు స్టిచ్ చేయడానికి సరిపోదు అనుకుంటే కటింగ్లో కొంచెం ఖర్చులు ఇవ్వండి, అదే ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోండి. చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ వేయడం వల్ల మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకుంటాము. పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు. ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసి పై వైపున ఎంత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ 2 ఫ్రంట్ పార్ట్స్ని ఒక ఫ్రంట్ పార్ట్ పైన సెకండ్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా సరిపోయిందో, ఇలా రావాలన్నమాట. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు రాకూడదు. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో.
ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు కూడా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ని అటాచ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హై నెక్ బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి బ్లౌజెస్ని మనం వేసుకున్నాము అంటే మన లుక్కే చేంజ్ అయిపోతుంది, చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. హై నెక్ బ్లౌజెస్కి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఎక్కువ తీసుకుంటే బ్లౌజ్ లుక్ అంత బాగుంటుంది. నెక్ వెడల్పు తక్కువ ఉండాలి, షోల్డర్ స్ట్రిప్ ఏమో ఎక్కువగా ఉండాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలా పడితే అలా పైపింగ్ని వేయకూడదు. అలాంటి బ్లౌజెస్ ఎక్కువగా హై అఫీషియల్స్, కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు వేసుకుంటారు, కాబట్టి పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేయకూడదు. కొన్ని క్లోత్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని వేసుకోవచ్చు, కానీ ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉండాలి అంటే మనం హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని వేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్సే కదా అని క్రాస్ పీస్తో కూడా వేసుకోవచ్చు. క్రాస్ పీస్ కంటే కూడా ఇలా హై నెక్ బ్లౌజెస్కి స్ట్రెయిట్ పీస్తో మనం హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది. ఇలా హై నెక్ బ్లౌజెస్కి మనం పేపర్ క్యాన్వాస్తో కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో పైపింగ్ని పేపర్ క్యాన్వాస్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా పైపింగ్ని ఫస్ట్ నెక్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా స్టిచ్ వేయకూడదు. 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను. స్ట్రెయిట్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్ వెడల్పుతో తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇలా రెడీ అయ్యాక ఈ స్ట్రెయిట్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్కి రెడీ అయింది. ఇక్కడ నెక్ షేప్ ఏమో రౌండ్ నెక్స్ కదా, అంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ రౌండ్ నెక్ ఉంది, కానీ నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీస్. స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు, అందువల్ల అక్కడక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వలన హెమ్మింగ్ వేసినప్పుడు పట్టినట్టుగా లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ కార్నర్స్లో ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి. ఇలా ఫోల్డ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఎక్కడా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం 1 ఇంచ్ వరకు 2 వైపులా హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ నెక్ షేప్ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ రౌండ్ నెక్ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. అలాగే నేను ఫోల్డింగ్ ఇచ్చాను కదా, ఈ ఫోల్డింగ్స్ దగ్గర అంతా ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనం హెమ్మింగ్ వేసుకునేటప్పుడు పట్టినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. షోల్డర్స్ దగ్గర మాత్రం టక్స్ని ఇవ్వకూడదు. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ వేయకూడదు, ఓన్లీ పైపింగ్ పక్కనే ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ స్ట్రెయిట్ పీస్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. పైపింగ్ వేస్ట్ అనేది ఈ స్ట్రెయిట్ పీస్కి ఈ బ్లౌజ్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాటన్ క్లాతే కాబట్టి మన బాడీకి టచ్ అయిన ఇరిటేషన్ అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను కదా, క్రాస్ పీస్తో అయినా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా హెమ్మింగ్ మెథడ్లో ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి హై నెక్ బ్లౌజెస్కి మనం పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేయకూడదు. హై అఫీషియల్స్ అలాగే కొంచెం ఏజ్డ్ పీపుల్ వేసుకుంటున్నారు అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం పైపింగ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి.
నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం లోతు తీసాం కదా, హ్యాండ్స్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైన హ్యాండ్స్కి టక్స్ పాయింట్ని ఇలా ప్లేస్ చేసి అక్కడి నుంచి ఒక సైడ్కి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా టక్స్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ వరకు 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇంతవరకు బ్లౌజ్ని స్టిచ్ చేశాక నెక్స్ట్ చెప్పారనమాట ఈ క్లయింట్, హ్యాండ్స్కి ఈ పీకాక్ డిజైన్ కొంచెం క్రింది వైపుకి వస్తే బాగుంటుంది అని. నెక్స్ట్ ఇంతవరకు నేను స్టిచ్ చేశాక నేను ఈ పీకాక్ డిజైన్ని రిమూవ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేశాను. 2 హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఇలా స్ట్రైట్గా లైన్ని మార్క్ చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేయడం వలన సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ తిన్నగా రావాల్సిందే, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? కటింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో, స్టిచ్చింగ్ మాత్రం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ చివరికి ఎక్కువ ఖర్చులు రావు. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. అంటే మొత్తం 3 స్టిచ్చెస్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చివరికి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ఇలా ట్రిమ్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా నేను స్టిచ్ వేసాను. చూసారా, సైడ్ జాయింట్ ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో, అలాగే ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా 2 వైపులా రావాలి. ఇలా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం నడుము లూజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా నడుము లూజ్ వచ్చిందా లేదా అనేది. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ వరకు. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చిందనుకోండి, దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూసారా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ ఇలా ఉంది, ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి ఏమో ఇలా కలంకారీ ప్యాచెస్ని అయితే డిజైన్ చేశాను. ఈ కలంకారీ ప్యాచెస్ పైన ఒకవేళ యంగ్ వాళ్ళైతే ఈ హ్యాండ్స్ డిజైన్ పై వైపున చిన్న చెమ్కీస్, కుందన్స్, మిర్రర్స్ అలాంటివి ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ ఆంటీ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి తన ఇష్టం అనమాట, కావాలంటే ప్లేస్ చేసుకుంటారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు. చూసారా, సైడ్ జాయింట్ ఇలా ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మీరు హై నెక్ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.